నమస్తే, వెల్కమ్ టు టీ5 మరో నేత్రం. దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష సంచలనానికి తెరలేపబోతా ఉన్నారా? తమిళనాడుకి జయలలితలాగా ముఖ్యమంత్రి కావాలి అనుకుంటూ ఉన్నారా? టీవీకే పార్టీ విజయ్ తర్వాత ఆ పార్టీ పగ్గాలు త్రిషానే చేపట్టబోతా ఉన్నారా? దీనికోసం త్రిష సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పబోతా ఉన్నారా అంటే గత 2 రోజులుగా కూడా రకరకాల కథనాలు తమిళ మీడియాలో కావచ్చు, నేషనల్ వైడ్ మీడియాలో కావచ్చు, ప్రముఖంగా త్రిష గురించి వస్తున్న పరిస్థితి ఉంది. తమిళనాడులో ఎన్నికల ప్రచారం చాలా జోరందుకుంది. అటు డిఎంకే నుంచి స్టాలిన్ కావచ్చు, ఇటు అన్నాడీఎంకే నుంచి పళనిస్వామి, బీజేపీ నేతలు కావచ్చు, టీవీకి నుంచి విజయ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా హోరాహోరీగా ఇప్పటికే ఉచిత హామీలన్నీ కూడా గుప్పించారు. హోరాహోరీగా ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. సో 23వ తేదీన ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడులో. మే 4వ తేదీన ఫలితాలు కూడా రాబోతూ ఉన్నాయి. చాలామంది భవితవ్యాన్ని, ముఖ్యంగా విజయ పార్టీ భవితవ్యాన్ని ఈ ఎన్నికలు నిలబెట్టే అవకాశం ఉంది. ఏం జరుగుతుంది తన భవిష్యత్తు అనేది ఎన్నికల ద్వారా క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో ఇంత హోరాహోరీగా ఎన్నికల ప్రచారాలు, ఉచిత హామీలు అంటే స్కూటర్లు, గ్రైండర్లు, ల్యాప్టాప్లు, బంగారము, ఇలాంటివన్నీ కూడా మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం, ఇవన్నీ కూడా హామీలు గుప్పించారు. ఇవన్నీ ఎంత హైలైట్ అయినాయి అంటే వాటితో పాటుగా త్రిష అంశం కూడా హాట్ టాపిక్ అయితే మారింది. ఒక సీనియర్ జర్నలిస్టు, సినీ విశ్లేషకుడు, అలాగే నటుడు కూడా చిత్ర లక్ష్మణన్, చాలా సీనియర్ అతను. సినిమా ఇండస్ట్రీలో అక్కడ అంతర్గతంగా ఏం జరుగుతుంది, తెర వెనక ఏం జరుగుతుంది అనేది బాగా అవగాహన ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి ఒక ఛానల్లో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్రిష రాజకీయాలకి ఇక శాశ్వత టైం కేటాయించబోతూ ఉంది, టీవీకే పార్టీతోనే నడవబోతూ ఉంది. సో అందుకనే ఆవిడ ఇప్పటికే చేతిలో ఉన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసేసింది. కరుపు అనే ఒక సినిమా ఉంది, ఆ సినిమా రిలీజ్ కాబోతా ఉంది. ఇక చిరంజీవి గారిది విశ్వంబర అనే ఒక సినిమా కూడా ఉంది. మరి అది ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. అదే ఒకవేళ త్రిషాది లాస్ట్ సినిమా కావచ్చేమో. ఆవిడ కంప్లీట్గా రాజకీయాలకే ఇక ఆ సమయాన్ని కేటాయించబోతా ఉన్నారు. అందుకని ఇప్పటిదాకా కొత్త సినిమాల దేనికి కూడా ఆవిడ సైన్ చేయలేదు. సో కొత్త సినిమాలకి ఇప్పటిదాకా ఆవిడ సైన్ చేయలేదు కాబట్టి ఆవిడకి శాశ్వతంగా రాజకీయాలు గుడ్ బై చెప్పబోతా ఉన్నారని ఆయన ఏవైతే వ్యాఖ్యలు చేశారో అవి బాగా వైరల్ అయినాయి. ఇప్పుడు ఎంజీఆర్ గారు డిఎంకే నుంచి ఆయన 1972లో విడిపోయి అన్నాడీఎంకే పార్టీని స్థాపించారు. సో 77లో ఆయన పార్టీ స్థాపించాక 5 ఏళ్ల తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీ పెట్టగానే ఏమి గెలవలేదు ఆయన. 77లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 77 నుంచి 87 దాకా కూడా ఎంజీఆర్ గారు ముఖ్యమంత్రిగా తమిళనాడుకి సేవలు అందించారు. ఆయన మరణానంతరం ఇక జయలలిత గారు అక్కడ ఎన్నిసార్లు ఆవిడ ముఖ్యమంత్రి అయ్యారు, అక్కడ రాజకీయాలని డిఎంకేతో ఏ విధంగా ఢీ అంటే ఢీ కొట్టారో కరుణానిధిని, అది చాలామందికి కూడా తెలిసిన అంశమే. ఒకళ్ళ మీద ఒకళ్ళు అధికారులకు రాగానే అర్ధరాత్రి కేసులు, అరెస్టులు, ఇలా మామూలుగా జరిగేది కాదు రాజకీయాలన్నీ కూడా. సో ఆవిడ మహిళ అయినప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్గా ఆవిడ నిలబడ్డారు. అందుకనే తమిళనాడు ప్రజలంతా కూడా ఆవిడని అమ్మ అని పిలుచుకుంటారు. సో విజయ్ కూడా అదే లక్ష్యంతో పోతూ ఉన్నాడు. ఈ 2026 ఎన్నికలు సింగిల్గా తను వెళ్ళడానికి కారణం ఏంటంటే తన బలం ఎంతో తెలుసుకోవాలి. ఎప్పటికిప్పుడు సీఎం కాకపోయినా సరే 2031 మళ్ళీ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు 2031లో కావచ్చు, లేదంటే ఆ తర్వాత 2036లో కావచ్చు, నేను ముఖ్యమంత్రి అవుతాను అని నేను బలంగా నమ్ముతా ఉన్నాను, ఒక ఎంజీఆర్ గారి లాగా. సో అందుకనే పార్టీ పెట్టి సింగిల్గా ఆయన వెళ్తూ ఉన్నాడు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఎలక్షన్కి పోతా ఉన్నాడు విజయ్ అని చెప్పేసి. సో విజయ్ తర్వాత ఎవరు అంటే త్రిష పేరు అక్కడ వినిపిస్తూ ఉంది. ఇప్పుడు కొత్తగా పెట్టిన పార్టీకి స్ట్రాంగ్ లీడరు, క్యాడర్ ఏమి ఉండదు. విజయ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో, విజయ్ని అభిమానించే యువత ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో, చెన్నై ఆయా ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజయ్కి బాగా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో స్ట్రాంగ్ క్యాడర్ ఏం లేదు. ఇప్పుడు బూత్ లెవెల్లో ఉండాలి, మరి కార్యకర్తలు ఉండాలి, ఏజెంట్లు ఉండాలి. ఆ స్థాయిలో కూడా ఇంకా పార్టీ నిర్మాణం కాలేదు. ఎందుకంటే పార్టీ పెట్టి 1.5-2 ఏళ్ళు మాత్రం అయింది కాబట్టి ఏ పార్టీ అయినా సరే కొన్ని సంవత్సరాల పాటు నిలబడితేనే ఆ పార్టీ నిలబడితేనే బలమైన క్యాడర్ ఏర్పడుతుంది. సో అది మరి విజయ్కి ఆ మాత్రం అవగాహన ఉన్నట్లుంది. సో ఎప్పటికిప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా అవుతారనేది విజయ్ ఆశ. సో దాని వెనక మరి త్రిష గారి పాత్ర ఏంటి అంటే, త్రిష పాత్ర
ఇప్పటిదాకా ఆ పార్టీలో అధికారికంగా ఆవిడ పదవలేదు. ఆ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో ఆవిడెక్కడా కూడా పాల్గొనలేదు. ఆవిడెక్కడా కూడా మాట్లాడినట్టుగా కూడా ఈ పార్టీ గురించి కావచ్చు, టీవీకే గురించి, అసెంబ్లీ ఎన్నికల గురించి ఎక్కడా కూడా లేదు. బట్ తెర వెనకైతే ఊహాగానాలు చాలా ఉన్నాయి. అమిత్ షాతో కూడా ఆవిడ భేటీ అయ్యారు. అలయన్స్కి సంబంధించి బీజేపీతో ఎన్డీఏలోకి టీవీకే పార్టీ వెళ్ళడానికి ఆవిడే రంగంలోకి దిగి విజయ్ ఆవిడ రంగంలోకి దింపారు. అమిత్ షా గారితో భేటీ అయ్యారు, మాట్లాడారు. బట్ ఆ చర్చలు పెద్ద సఫలం కాలేదు అని కూడా కొన్ని రూమర్స్ వచ్చినాయి. బట్ అమిత్ షా గారితో కలిసినప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రితో కలిసినప్పుడు అంత సీక్రెట్గా కలిసే అవకాశం ఏమి ఉండదు కదా. అది పబ్లిక్కే, మీడియాకి వస్తుంది. బట్ కలిసినట్లు లేరు. ఏమైనా ఫోన్లో ఏమైనా మాడారేమో అది కూడా కొంత క్లారిటీ అయితే లేదు. సో ఈ తర్వాత ఆ పార్టీకి, టీవీకే పార్టీకి తెర వెనక ఉండి త్రిష పనిచేస్తూ ఉన్నారు. విజయ్కి అంటే ఇంతకుముందు పీకే ఆయన కూడా ప్రశాంత్ కిషోర్ ఉండేవాళ్ళు కదా, అలా త్రిషానే వ్యూహకర్తగా ఉన్నారు విజయ్కి, విజయ్ టీవీకే పార్టీకి అని కూడా రూమర్లు వచ్చాయి. సో ఒక పార్టీకి, అది కూడా ఇంత అభిమానగనం ఉన్న ఒక హీరో పెట్టిన పార్టీకి వ్యూహాలు రచించాలంటే తలపండిన రాజకీయ నాయకులు కావాలి. వ్యూహాలు రచించాలంటే మరి నిన్న మొన్నటిదాకా ఇప్పుడు కూడా సినిమాలో నటిస్తున్న త్రిషాకి రాజకీయాల్లో వ్యూహాలు వేయడం, వ్యూహకర్తగా వ్యవహరించడం అంత తేలిక, అంత సాధ్యం. అది కూడా తమిళనాడు రాజకీయాల్లో అంటే కొంత నమ్మశక్యంగా లేదు. ఏమైనా విజయ్కి సలహాలు ఇస్తే ఇచ్చి ఉండొచ్చేమో, కానీ కంప్లీట్గా పార్టీ అంతా ఆవిడ చేతుల్లో ఉంది, ఆవిడ వ్యూహకర్తగా ఉంది అనేది పెద్దగా నమ్మశక్యంగా లేదు. కానీ బట్ ఏ ఒక సలహాలు అయితే ఇస్తూ ఉన్నారు. బ్యాక్ ఎండ్లో విజయ్ కోసం, విజయ్ పార్టీ కోసం త్రిష ఎంతో కొంత అయితే ఖచ్చితంగా పనిచేస్తూ ఉన్నారు అని బాగా రూమర్లు బలపడుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆవిడ ఎన్నికల ఫలితాల తర్వాత, వచ్చే ఎన్నికల ఫలితాలు 2026లో రేపు మేలో వచ్చే ఫలితాలతో అప్పుడు తన రాజకీయ భవిష్యత్తుని ఒక నిర్ణయం తీసుకుంటారు. విజయ్కు వచ్చే స్థానాలు కావచ్చు, విజయ్కు వచ్చే ఓట్ షేరింగ్ కావచ్చు, దాని ప్రకారం టీవీతో కలిసి నడవాలా లేదంటే దూరంగా ఉండాలా అంటే తెర వెనక ఉండే ఈ వ్యూహాలు ఇవన్నీ కూడా రచించాలా, పార్టీ కోసం పనిచేయాలనేది ఎన్నికల తర్వాత ఆవిడ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అప్పటిదాకా ఏంటంటే ఆవిడ తెర ముందుకు రారు అని కూడా నడుస్తూ ఉంది. తెర ముందుకు వస్తే ఏమవుతుందంటే విజయ్కి ఇప్పటికే చాలా డ్యామేజ్ జరిగింది. ఆవిడ డైరెక్ట్గా తెర ముందుకు త్రిష వచ్చేస్తే మరి అది పార్టీ ఎన్నికల్లో టీవీకేకి నష్టం తీసుకురావచ్చు, చెప్పలేము, లాభం రావచ్చు, లేదంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అందరికీ తెలిసిన వ్యవహారమే విజయ్ అండ్ త్రిష వీళ్ళ బంధం గురించి అక్కడ నాయకులు డైరెక్ట్గానే మాట్లాడడం, విమర్శలు, ఆరోపణలు చేయడం. ఆ తర్వాత విజయ్ భార్య సంగీత ఆవిడ చెంగల్పట్టు కోర్టులో, ఫ్యామిలీ కోర్టులో విడాకులు కావాలి, ఒక నటితో సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. 2021లో నేను పట్టుకున్నాను, అడిగితే లేదు ఆ బంధాన్ని తెంచుకుంటాను అన్నాడు. బట్ విజయ్ మాట మీద నిలబడలేదు, కాబట్టి నాకు విడాకులు ఇవ్వాలి అని చెప్పేసి ఆవిడ కోర్టును ఆశ్రయించడం, ఇదంతా కూడా అందరికీ తెలిసిన వ్యవహారమే. ఇప్పుడు ఈ నెలలోనే ఏప్రిల్ 20వ తేదీన కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది విజయ్. ఆ తర్వాత బయట ఏదో 250 కోట్ల రూపాయలకి ఏదో సెటిల్ చేసుకుంటూ ఉన్నారు, భరణం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు విజయ్ అన్నారు. కానీ బట్ ఆ తర్వాత అవేమి పెద్దగా రాలేదు. సో ఆవిడ ఇండైరెక్ట్గా సంగీత భార్య త్రిషాను ఉద్దేశించి అన్నారు అని కూడా వార్తలు వచ్చినాయి. సో ఇలాంటప్పుడు సహజంగా ఏంది, ఎవరు తెర ముందుకు రారు. ఒక పక్క రాజకీయ పార్టీలు టార్గెట్ చేస్తూ ఉన్నాయి, సొంత భార్య ఇండైరెక్ట్గా ఇదిగో పలానా నటితో సంబంధం అని చెప్పేసి అని. సో లాంటి టైంలో విజయ్, త్రిష ఒకే కారులో ఒకే డ్రెస్సుతో రావడం, ఒక వివాహ కార్యక్రమానికి అటెండ్ కావడం, మళ్ళీ అదే కారులో వెళ్ళడం చూస్తుంటే సో ఈ ఆరోపణలు, విమర్శలు వీటన్నిటికీ కూడా బలం చేకూర్చినట్టు చాలామంది కూడా భావించారు. సో మొత్తంగా తెర వెనుకైతే త్రిష పనిచేస్తూ ఉన్నారు. బట్ పాత్ర ఏంటనేది మాత్రం క్లారిటీ లేదు. సో భవిష్యత్తులో మరి అక్కడ విజయ్ గారి పార్టీలో ఒక మహిళా వింగ్కో లేదంటే పార్టీలో ఏదైనా ప్రధానమైన పోస్టో, ఆఫ్టర్ ఎలక్షన్ ప్రధానమైన పోస్టో విజయ్ ఇచ్చే అవకాశాలు, విజయ్ తర్వాత ఆ పార్టీని త్రిష నడిపించే అవకాశాలు, లేదంటే ఆఫ్టర్ ఎలక్షన్ విజయ్ త్రిష కలిసి అప్పటికి విడాకులు కూడా అయిపోతాయి. కాబట్టి విడాకులు అయిపోయాక ఇంకేంది, వాళ్ళ ఇష్టం కదా, ఎవరిష్టం వాళ్ళ బంధం. విడాకులు ఇవ్వచ్చు, ఇద్దరు కలిసి జీవించడానికి వాళ్ళకి ఇష్టం లేదు, విడాకులు తీసుకోవచ్చు, ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, దానిలో తప్పేం లేదు. సో ఇదంతా కూడా ఆఫ్టర్ ఎలక్షన్ ఉంటుంది, ఇద్దరు కలిసి పార్టీ నడిపిస్తారు అని అయితే తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆవిడ సినిమాలకైతే ఇప్పటికిప్పుడు గుడ్ బై చెప్పే అవకాశం లేదు ఆఫ్టర్ ఎలక్షన్. అందుకని ఆవిడ ఏం చేశారు అంటే ఈ రూమర్లన్నిటిపైన కూడా త్రిష కూడా రెస్పాండ్ అయ్యారు. ఏమని రెస్పాండ్ అయ్యారు అంటే కొంతమంది అవును నేను సినిమాలు మానేశానని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. ఒక పెద్ద వ్యాపారవేత్తను వివాహం చేసుకుని 4 పిల్లల్ని కంటాను అని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. మీ ఆలోచనలకి ఈ సమాధానం సరిపోతుందా, మీరు వార్తలు రాయడానికి ఇది సరిపోతుందా, లేదా ఇంకేదైనా స్టఫ్ కావాలా అంట త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఒకటి పెట్టారు.
అంటే తాను ఇప్పుడు సినిమాలు గుడ్ బై చెప్తా ఉంది అన్నదానికి ఆవిడ కొంత కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. బట్ ఇప్పటికిప్పుడు కాకపోయినా ఆఫ్టర్ ఎలక్షన్ అయితే ఆవిడ సినిమాలు గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. లేదు అంటే ఒక పక్క సినిమాలు కొనసాగిస్తూనే మరొక పక్క పార్టీకి ఏమైనా సేవలు అందిస్తారా, తెర ముందుకే వస్తారా, లేదా ఇప్పట్లాగే తెర వెనకే ఉండి సేవలు అందిస్తారా అన్నదైతే వేచి చూడాలి. తమిళనాడు ఎన్నికల్లో ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్, ప్రీ పోల్ సర్వేలు ఇవన్నీ కూడా చూస్తే డిఎంకేకే మళ్ళీ అధికారాన్ని ప్రజలు అక్కడ ఇచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. బట్ డిఎంకేకి అన్నా డిఎంకే ఆ కూటమి పార్టీలు కూడా ఎన్డీఏ వీళ్ళు కూడా చాలా గట్టిగానే వాళ్ళు కూడా నిలబడ్డారు. విజయ్ 3వ స్థానానికి అయితే పరిమితమవుతారు. అయితే విజయ్ చీల్చే పార్టీలు ఓట్ల బరివి. అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎంత మనం పరిపాలన బాగా చేసినా సరే వ్యతిరేక ఓటు అనేది ఉంటుంది. సో డిఎంకేకి నుంచి అన్నాడీఎంకేకి వెళ్ళాల్సిన ఓట్ బ్యాంక్ని విజయ్ ఏమైనా చీల్చేస్తాడా, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని? అంటే మొత్తం ఓటు అటు వెళ్లకుండా సగం అన్నాడీఎంకేకో లేదా సగం టీవీకేకో ఓటు చీల్చేసి డిఎంకే నెత్తిపైన పాలు పోస్తాడా, లేదంటే డిఎంకే ఓటు బ్యాంక్ని టార్గెట్ చేస్తారు? ఎందుకంటే ఇద్దరు కూడా ద్రవిడ భావజాలం ఉన్న పార్టీలే, టీవీకే కావచ్చు, ఇప్పుడు డిఎంకే కావచ్చు, మొత్తం భావజాలం అంతా ఒకటే. వీళ్ళకి తమిళ భాష, సంస్కృతి వీటన్నిటి చెప్పాను దాదాపుగా ఇద్దరి సిమిలర్గానే ఉంటుంది. సో మరి ఏ విధంగా ముందుకెళ్తారు? కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా విజయ్ అన్నది అయితే వేచి చూడాలి. సో తమిళనాడు ఎలక్షన్ బాగా హాట్గా ఉన్న ఈ టైంలో కూడా త్రిషా వ్యవహారం అక్కడ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఏం చేస్తుందో ఆవిడ చూద్దాం. విడపైన త్రిష సినిమాలు గుడ్ బై చెప్పి ఇక టీవీకి అంకితం అవుతారు, పార్టీకి. ఆవిడకి సీఎం కావాలని కూడా ఏదో వీడియో చెప్పారు ఇంతకుముందు, నేను ఎప్పటికైనా సీఎం అని. ఆ కళను ఏదైనా నిజం చేసుకోవడానికి మరి అడుగులు వేస్తారా, ఏం జరుగుతున్నదైతే తమిళనాడు ప్రజలు వేచి చూడాలి.